హలో ఎవ్రీవన్, నమస్తే. మైసెల్ఫ్ సంతోష్. వెల్కమ్ టు టాస్ తెలుగు మీడియా. వైసీపీలో వలసలకి కారణం ఏంటి? ప్రస్తుతం వైసీపీ పార్టీ సంగతి చూసినట్లయితే కనుక చాలామంది జంపింగ్కి రెడీగా ఉన్నారు. అలాగే చాలామంది ఇప్పటికీ కూడా జనసేన పార్టీలోకో లేదంటే తెలుగుదేశం పార్టీలోకో చేరడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి మెయిన్గా రీజన్ ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే కనుక, సో ప్రస్తుతం ఉన్న రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం మనం చూసినట్లయితే ఈ వలసలకు ముఖ్యంగా ఉన్న కారణం ఏంటంటే, చాలామందికి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్‌లో ఉన్నారో వాళ్ళలో చాలామందికి ఎప్పటినుంచో, నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు రీసెంట్‌గా టికెట్ ఇవ్వట్లేదనో లేకపోతే ఇంకోటనో కారణం కాదు. సో చాలా రోజులుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్లు కావచ్చు, అలాగే వాళ్ళకి ఎమ్మెల్యేగా వాళ్ళకున్న విధుల ప్రకారం చూసినట్లయితే గనక వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నారనమాట. అంటే 100% వాళ్ళ వైపు నుంచి, అంటే ఎమ్మెల్యే అంటే కొంత ఎక్స్‌పెక్టేషన్ అనేది నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి ఉంటది. కాకపోతే ఏ ఎమ్మెల్యే కూడా దాన్ని 100% సాటిస్ఫై చేయలేకపోతున్నారు. అంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని పోర్ట్రే చేసుకొని వాళ్ళ ఓట్లు సంపాదించే ఒక సిట్యుయేషన్ అనేది క్రియేట్ అయింది. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే వాళ్ళకంటూ ఒక సొంత నాయకత్వం లేదంటే వాళ్ళకంటూ ఒక ఓన్ ఏదైతే ఉంటుందో అది లేకుండా అయిపోయింది. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే ఎప్పటినుంచో ఒక వ్యతిరేకత అనేది ఎమ్మెల్యేల్లో ఉంది. కాకపోతే ఇప్పుడొచ్చిన పరిస్థితి అంటే ఇంత తొందరగా జంపింగ్‌కి రెడీ అవ్వడానికి లేదంటే ఇంత వ్యతిరేకత ఇప్పుడు సడెన్‌గా రావడానికి, వలసలు మొదలవ్వడానికి అన్నిట్లికి రీజన్ ఏంటంటే, సో ఇప్పుడు ఎన్నికలు ఎలాగో దగ్గరలో ఉన్నాయి. అలాగే టిక్కెట్ల విషయంలో కూడా సరిగ్గా కరెక్ట్‌గా మాట్లాడుకుంటే గనక టిక్కెట్ల విషయంలో ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇక్కడున్న నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని ఇంకో చోట వేస్తామని, సో ఒక క్లారిటీ అనేది మిస్సింగ్ అనమాట. అంటే ఒక నాయకుడు ఉన్నాడంటే, ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే తన నియోజకవర్గంలో తనకెప్పుడో పట్టుంటుంది. మేబీ తను ఒకవేళ ఒక మంచి చేయలేకపోయాడని ఒక సిచ్యువేషన్ ఉన్నా సరే, ఒకవేళ నిజంగా పార్టీలో ఆ వేవ్ ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ పెడితే గెలుస్తాడు. అలా కాకుండా అతన్ని తీసుకెళ్ళి వేరే నియోజకవర్గంలో ఏస్తే ఆబ్వియస్లీ అతనికంటూ ఒక సొంత ఓటింగ్ ఉండదు. అలాగే పక్క నియోజకవర్గంలో ఏసినంత మాత్రాన అతనికి ఏమి నేమ్ అనేది చేంజ్ అవ్వదు. రీసెంట్‌గా మనం నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగుల్లో కూడా చెప్తున్నారు. సో ఇక్కడున్న వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో చోట ఏస్తే ఇక్కడ ఇక్కడ మంచోడు కానోడు ఇంకో చోటకెళ్తే మంచోడు అవుతారా? అంటే ఆయన వర్డ్స్‌లో చెప్పాలంటే ఆయన ఇంకా సో ఇక్కడ చెత్త తీసుకెళ్ళి వేరే చోట ఏస్తే అక్కడ బంగారం అవ్వదు కదా చెత్త అనేటట్టుగా ఆయనైతే మాట్లాడారు. సో బేసిక్‌గా ఒక కామన్ సెన్స్‌తో మనం ఆలోచించినా సరే, సో ఇక్కడున్న ఎమ్మెల్యే అక్కడ వేరే చోటకి వెళ్ళేటప్పటికి, వేరే నియోజకవర్గానికి వెళ్ళేటప్పటికి అతను మంచోడే అవ్వడు. అతనికంటూ ఒక సొంత ఓట్ బ్యాంక్ అనేది ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్‌లో అది ఆల్మోస్ట్ లైక్ అదే సూసైడ్ మిషన్ లాంటిదనమాట. అంటే వాళ్ళు వెళ్తారు గానీ గెలవలేరు అనే ఒక నమ్మకంతోటే పక్క పక్క దాంట్లోకి పంపిస్తున్నట్టుగా కనిపిస్తుందనమాట. ముఖ్యంగా దీంట్లో కూడా ఎస్సీ, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండడం కూడా ఇది గమనించాల్సిన విషయం అనమాట. అంటే చాలా వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా సో చాలామంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద తీవ్రంగా దుర్భాషలు ఆడడం కానీ, లేదంటే గట్టిగా అటాక్ చేయడం కానీ, ఇలాగ చేసిన వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు ప్రస్తుతం అదే విధంగా ఉంది. అంటే సో వాళ్ళకి టికెట్ ఇస్తారా లేదా అనే ఒక సందిగ్ధంలోనే ప్రస్తుతానికి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్‌లో ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని పూర్తిగా క్యాష్ చేసుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే అంటే 5 సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం పార్టీలో చాలా వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ పక్క పార్టీ నుంచి వచ్చినా సరే వాళ్ళని జాయిన్ చేసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చే అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఇంకొక రీజన్ ఏంటంటే జనసేన పార్టీ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పొత్తులో ఉంది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఏదైతే మేజర్‌గా కోర్ సీట్స్ ఉంటాయో తెలుగుదేశం పార్టీకి ఎప్పటినుంచో, సో అలాంటి కోర్ సీట్స్‌ని కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్‌లో మళ్ళీ కొత్తగా వైసీపీ నుంచి వచ్చినోళ్ళు కూడా జాయిన్ చేసుకొని, వాళ్ళ టికెట్లు కేటాయించే అలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఒకవేళ ఉన్నా సరే దానివల్ల పార్టీలో కూడా ఇంటర్నల్‌గా ఏంటంటే కొంత వ్యతిరేకత అనేది మొదలవుతుంది. సో అందుకని ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీలో కూడా ఆ సిచ్యువేషన్ లేదు. సో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా అయిపోయిందనమాట. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు షర్మిల గారు ఏదైతే పీసీసీ చీఫ్‌గా అయ్యారో ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి, సో అప్పటి నుంచి అంటే వాళ్ళకి ఒక ఆల్టర్‌నేటివ్ దొరికినట్టుగా అయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో ఈ ఎలక్షన్స్‌లో ఎలాగో ఆ ప్రభావం అనేది ఉండకపోవచ్చు. కాకపోతే వాళ్ళ లీడర్‌షిప్‌ని నిలబెట్టుకోవాలంటే వాళ్ళకంటూ ఒక షెల్టర్ లాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మారబోతుంది. సో ఈ నాయకత్వాన్ని గనక ఎంకరేజ్ చేస్తే మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే గనక వైసీపీ పార్టీలో ఏదో ఒక మంచి అప్రోచ్‌నైతే గనక ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉందనమాట. లేకపోతే గనక ఈ వలసలని అరికట్టడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవ్వదు. అదేవిధంగా చాలా నియోజకవర్గాల్లో
అంటే ఏదైతే ఇంతకుముందు చాలా అవలీలగా గెలిచేసిన నియోజకవర్గాలు వైసీపీ పార్టీ ఉందో, అలాంటి నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అయింది. ఒకవేళ కొత్త పర్సన్ తీసుకొచ్చి, కొత్త నాయకుడిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినా సరే, సో అతని వెనకాల నిలబడడానికి ఎక్కువ క్యాడర్ అనేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్ప్లిట్ అయిపోయింది అనమాట. అంటే క్యాడర్ అనేది కొంతవరకు ఎవరైతే ఇప్పటివరకు ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే తోటి, అలాగే 2-3 వర్గాల కింద విడిపోయి ఉన్నది. సో ఇప్పుడు కొత్త వ్యక్తిని ప్రకటించినంత మాత్రాన 100% అతని వైపు ఉంటారా లేదా అన్నది కూడా డౌటే. సో అది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్న పరిస్థితి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Like, comment, and subscribe.